పిల్లలకి చదువు ఇంపార్టెంటా, హెల్త్ ఇంపార్టెంటా? ఇదేంటి సార్ పిచ్చి క్వశ్చన్ అడుగుతున్నారు, రెండు ఇంపార్టెంటే కదా అని అనుకుంటున్నారు చాలా మంది. కరెక్టే, చదువు కన్నా హెల్త్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా గమనించారా, ఈ రోజుల్లో ఒక సాధారణమైనటువంటి పిల్లవాడు ఎంతసేపు ఎక్సర్సైజ్ కానీ ఫిజికల్ గేమ్స్ లో కానీ టైం స్పెండ్ చేస్తున్నాడు? లేదు, అస్సలు లేదు. తెల్లవారి 7 or 8 o'clock కి స్కూల్కి వెళ్తున్నారు, ఈవినింగ్ 4 or 5 కి ఇంటికి వస్తున్నారు. రెస్ట్ తీసుకోవడం అనే పేరుతో ఒక గంట గడియ వీడియో గేమ్స్ కానీ సెల్ ఫోన్ లో గేమ్స్ కానీ టీవీ చూస్తున్నారు, మళ్ళీ వెంటనే ట్యూషన్ పరిగెట్టి వెళ్ళిపోతున్నారు. నైట్ వచ్చి మళ్ళీ హోంవర్క్ చేస్తున్నారు, పడుకుంటున్నారు, లెగిస్తున్నారు. ఈ సైకిల్ ఇలానే రిపీట్ అవుతుంది. అండ్ చాలా మందికి పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ అనేది అసలు ఉండట్లేదు. ఇందులో పేరెంట్స్ తప్పు కూడా ఉందండి. పేరెంట్స్ కూడాను ఫిజికల్ యాక్టివిటీ యొక్క ఇంపార్టెన్స్ తెలియట్లేదు. మా పిల్లవాడు ఎంత ఎక్కువసేపు చదువుకుంటే అంత మంచిది, వాడికి ఎంత ఎక్కువ మార్కులు వస్తే అంత బాగా కెరియర్ లో సెటిల్ అయిపోతాడు అన్న ఆలోచన ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మా అబ్బాయో అమ్మాయి ఎంత లావుగా కనిపిస్తే వాళ్ళు అంత బుజ్జిగా ఉంటారు, అంత హెల్తీగా ఉంటారు అన్న అపోహ కూడా ఉంది. పిల్లలలో ఒబిసిటీ, ఓవర్ వెయిట్ అనేది ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఇండియాలోనే సుమారుగా 4 కోట్ల మంది పిల్లలకి ఒబిసిటీ కానీ ఓవర్ వెయిట్ కానీ ఉంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. ఆ ఉన్న కాస్త కోస్తా ఫ్రీ టైమ్ లో కూడా చాలా మంది వీడియో గేమ్స్, తర్వాత మొబైల్లో గేమ్స్ ఆడుకుంటున్నారు. పిల్లలలో ఒబిసిటీ పెరిగిపోవడం వల్ల వాళ్ళకి చిన్న వయసులోనే బీపీ, షుగర్, హై కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ అండ్ అమ్మాయిలలో అయితే పీసీఓడి అనే ప్రాబ్లం కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దయచేసి ప్రతి ఒక్కరు పిల్లల్ని రోజుకి 1/2 hour or 1 hour ఆడుకునేలాగా, అంటే ఫిజికల్గా బయటకు వెళ్ళి ఆడుకునేలాగా ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ స్పోర్ట్ యాక్టివిటీలో పెట్టండి. పిల్లాడు లావుగా ఉంటే వాడు హెల్తీగా ఉన్నట్టు కాదు, వాడు బుజ్జిగా ఉంటే బాగున్నట్టు కాదు, వాడు లీన్గా ఉంటేనే బాగున్నట్టు. థ్యాంక్ యూ.